హాయ్ అండి అందరికీ. ఈరోజు బోటి కూర తెలంగాణ స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇది 1 kg బోటి. ముందుగా బోటీని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోండి. అలాగే 3 టమాటాలు 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. పప్పు కుక్కర్లో పెట్టుకున్న బోటి వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయద్దు. ఒక 4 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచాలి. 4 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరే కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ వేగాక అందులో ఉల్లిగడ్డ వేయాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని కలమాకులు వేయాలి. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న బోటి స్టవ్ పై ఉన్న కడాయిలో వేయాలి. మంచిగా కలుపుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ జింజర్ పేస్ట్, 3 స్పూన్స్ల సాల్ట్ మంచిగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే టమాటాలు వేయాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత 4 స్పూన్స్ కారం వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేయాలి. ఆ తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసి కలుపుకొని బోటి మంచిగా ఉడికేటట్టు హై ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి.
ఆ తర్వాత కొబ్బరి పొడి ఉంటే వేయాలి. కొబ్బరి పొడి వేస్తే గ్రేవీ మంచిగా థిక్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకొక స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, తెలంగాణ స్టైల్లో టేస్టీ బోటి కూర రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.